ఫర్ మెనీ పీపుల్. ఇంత చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతలు వచ్చేసాయి. ఏం చేస్తాం, తప్పదు. ఒక్కసారి సరిపోదా శనివారంతో సూపర్ డూపర్ హిట్ కొట్టి, అసలు ఈ రోజు శనివారం కాదు కాబట్టి మనం బతికిపోయాం, కానీ వాట్ ఎ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ నాని, చూసేసాను నేను. సింప్లీ సూపర్, అసలు ఇరగదీసేశారు. సో ఇప్పుడు ఈ సినిమా అంతా కూడా అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ మ్యాథ్స్ కాబట్టి మీకు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటో చెప్పండి. స్పెషల్ ఇంగ్లీష్. స్పెషల్ ఇంగ్లీషా అంటే తెలుగు లేకపోతే స్పెషల్ ఇంగ్లీష్ ఉండేది కదా? అక్కడ ఏం రాసినా నడుస్తుంది, కథలు రాయాలి. ఎక్కువ ఆన్సర్ షీట్స్ రాసామంటే ఏదో ఒక మార్కులు వేసేస్తారు అంతే. కథలు రాయటమే, అక్కడ కథలు రాయటమే, ఇక్కడ కథలు రాయటం. సరే, ఇక్కడ మాకు చిన్న కథ చెప్పండి. మీరు చిన్నప్పుడు విన్న చిన్న కథ ఏదైనా, జస్ట్ 2-3 లైన్లో చెప్తే చాలు. ఎలాగో మాకు చిన్నప్పుడు సొంత కథలు ఏం లేవండి, మనం చూసిన సినిమా కథే. టైటానిక్ రాసేవాడిని. బా గ్రేట్, అసలు టైటానిక్ని కూడా అక్కడ రాసేసారా మీరు? ఓకే, సో మీకు మీ సిస్టర్కి ఇందులో ఈ సినిమాలో బ్రదర్స్ ఇద్దరి మధ్యలో బాండింగ్ చాలా బాగుంటుంది. సో మీకు మీ సిస్టర్కి మధ్యలో ఉండేటువంటి ఆ బాండ్ లేదా ఇన్సిడెంట్, ఎనీథింగ్ దట్ యూ వుడ్ రికలెక్ట్? ఐ థింక్ సిబ్లింగ్స్కి ఎవరైనా సరే సిబ్లింగ్స్ అన్నాక బాగా కొట్టుకుంటారు, అది అలాగే బాండ్ గట్టిపడుతుంది. ఐ థింక్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసేది కొంచెం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళని ఒక సంవత్సరం చూడనప్పుడు, కొంచెం దూరం అయినప్పుడు బేసిక్గా. సో నేను అంతే లైఫ్ అంతా బాగా కొట్టుకు తెచ్చాం. ఆ తర్వాత అది చదువుకోవడానికి యూఎస్ వెళ్ళినప్పుడు సడన్గా ప్రేమలో అసలు సిబ్లింగ్ అంటే ఏంటి, తను మిస్ అవుతున్నానని, సో అవన్నీ స్టార్ట్ అయ్యింది. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 35+ఆ 35-ఆ? ఏజ్ కాదు, నా ఏజా? మార్క్సా? ఒక్కసారి కూడా 35 దాటలేదు. అంటే జస్ట్ ఇట్లా అస్సలు పొరపాటు. వీటి పాపం నేను సినిమా చూశాను, నేను అందరూ అన్ని మాటలు అంటుంటారు కదా, వీడు నాతో కంపేర్ చేస్తే వీడు బ్రిలియంట్. వీడు పొరపాటును కూడా వాడు కనీసం 1 ముందు 0 పెట్టాలా, 1 తర్వాత 0 పెట్టాలా అని డౌట్ ఉంది నాకు. అసలు 1 తర్వాత 2 ఎందుకు రావాలి, 2 ముందు ఎందుకు రాకూడదు అనే డౌట్ ఉండేది. సో ఒక రకంగా చెప్పాలంటే నేను సినిమా చూస్తున్నంతసేపు వీడితో తెగ రిలేట్ అయిపోయి ఇదేదో నా బయోపిక్ తీస్తారన్నట్టు ఫీల్ అయ్యాను. సూపర్. ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తున్నారు చాణక్య గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?